హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వినాయక చవితి రోజు వీడియో అనమాట ఇదైతే. నేనైతే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు హెల్త్ బాగోలేదు, అందుకని చెప్పేసి వీడియో అయితే లేట్గా వస్తుంది. మేమైతే మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాము, నేను ఏమేమి ప్రసాదాలు వండాను, డెకరేషన్ ఎలా చేసాము అని చెప్పేసి ఫుల్ వీడియో అయితే వస్తుంది. తప్పకుండా ఫాలో అయిపోండి. నేనైతే 2 రకాల పాయసం అయితే చేశాను. ఒకటి వచ్చేసి ఉండ్రాళ్ళు అండ్ బెల్లం తాలికలు. అందుకని చెప్పేసి నేను పిండిని అయితే ప్రిపేర్ చేస్తాను. ఒక గ్లాసు పిండికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా అయితే ఉండ్రాలు చేసుకోవాలి. నేను బెల్లం తాలికలు కూడా ఈ పిండే వాడుతున్నాను, అందుకని చెప్పేసి ఈ విధంగా పొడుగ్గా అయితే నేను చేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం ఉండ్రాళ్ళకి అండ్ బెల్లం తాలికలకి అలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి మా హస్బెండ్ అయితే మామిడి తోరణాలు అయితే క్లీన్ చేస్తున్నారు, ఎందుకంటే దేవుడి దగ్గర పెట్టడానికి అండ్ గుమ్మానికి కట్టడానికి. ఇంకా చూసారు కదా, ఆల్మోస్ట్ ఉండ్రాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా పక్కన కూడా బెల్లం తాలికలకి నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. మా హస్బెండ్ వచ్చేసి మామిడి తోరణాలు కట్టేశారు. ఈ విధంగా అయితే ఇడ్లీ పాత్రలో అయితే స్టీమ్ చేశాను ఉండ్రాలని. నెక్స్ట్ వచ్చేసి బెల్లం పొడి అయితే బెల్లం పాకం అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా బెల్లం పాకం తీసేసిన తర్వాత అదే గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసి సగ్గు బియ్యాన్ని అయితే నేను ఉడికిన తర్వాత అయితే నేను ప్రిపేర్ చేసుకున్న బెల్లం తాలికలు అయితే వేసాను. ఇంకా మంచిగా కుక్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నాను. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిన తర్వాత మనం పాలు అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇంకా ఆల్మోస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి మనం ప్రిపేర్ చేసుకున్నాం బెల్లం పాక ముందు అది వేసుకోవాలి. ఇంకా మా హస్బెండ్ మా సూర్య అయితే ఇంక వినాయకుడిని అయితే రెడీ చేస్తున్నారు. చూసారు కదా, మేమైతే ఈసారి అయితే మట్టి అండ్ పసుపుతో కలిపిన వినాయకుడిని అయితే చేసాము. రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది, చూడండి మీరు కూడా. వినాయకుడి బొమ్మ నీకు వచ్చా? బియ్యచ్చింది. హలో, గుడ్ మార్నింగ్. ఈలోపు మా హన్విక కూడా వచ్చింది. చూసారు కదా, మా హర్షద్ అయితే గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు. ఇంకా మా వినాయకుడు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయారండి. చూసారు కదా, రిజల్ట్ అయితే చాలా బాగుంది. మనం వినాయకుడిని ఏ విధంగా చేసినా కానీ ఆ రూపం అయితే చాలా అందంగా వస్తుంది. ఏమంటారు? చూసారు కదా, మా వినాయకుడు అయితే రెడీ అయిపోయాడు. ఇంకా బెల్లం తాలికలు కూడా ఇంకా రెడీ అయిపోయినాయి. ఇంకా లాస్ట్లో అయితే ఇలాచి పౌడర్ వేసుకుంటే ఎంతో టేస్ట్గా బెల్లం తాలికలు అయితే రెడీ అయిపోయాయి. అదిగో చూసారు కదా, మా శౌర్య బుజ్జి వినాయకుడు చాలా బాగా వచ్చింది కదండి. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా పూజకి అయితే రెడీ అయిపోయాము. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఫ్రూట్స్ అవన్నీ పత్రి అన్నీ కలిపి పాలికైతే కట్టేస్తున్నారు. చూసారు కదా, ఏ విధంగా అయితే రెడీ చేసాము. ఇంకా మా శౌర్య చేసిన వినాయకుడు అండ్ మా హస్బెండ్ చేసిన వినాయకుడిని అయితే తీసుకొచ్చి ఇంకా మండపంలో అయితే బియ్యం మీద అయితే మేము పెట్టాము. సరే కదండి, నీకు చాలా అందంగా అనిపిస్తున్నారు బుడ్డి వినాయకుడు, పెద్ద వినాయకుడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను చేసిన ప్రసాదాలు అండ్ మా ఫ్రూట్స్ అన్నీ కలిపి ఈ విధంగా అయితే విఘ్నేశ్వరుడి ముందు అయితే పెట్టేశాము. మాకైతే చాలా హ్యాపీగా జరిగింది పూజ అయితే. మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకైతే దీపారాధన అవి చేసి మంచిగా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని చెప్పేసి మేము కోరుకున్నాము. మీరు కూడా అనుకున్నవన్నీ జరగాలి, అంతా మంచి జరగాలని మేమైతే అనుకుంటున్నాము. ఇంకా మా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము మా ప్లాట్లో అయితే పెద్ద వినాయకుని పెట్టాం కదండి, అక్కడ పూజ చేయడానికి అయితే కుదరదు కదని చెప్పేసి బుజ్జి వినాయకుని అయితే మండపం దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు మా బొడ్డోడు చేసే విన్యాసాలు అయితే అంతా ఇంత కాదు, వినాయకుడితో డైరెక్ట్గా వాడే మాట్లాడేస్తున్నాడు. చూడండి. బాయ్ బాయ్ గణేష. చూసారు కదండి, ఈ ఇయర్ అయితే మాకు పూజ అయితే చాలా బాగా జరిగింది. మా హర్షద్ హన్మిక కూడా వినాయకుని అయితే కింద మండపం దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు. చిన్నపిల్లలకి వినాయకుడు అంటే చాలా ఇష్టం కదండి, అందుకే చూసారు కదా వాళ్ళ హ్యాపీనెస్ అయితే. ఇప్పటి వరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.